పని. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇటు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై సోదాలు కావచ్చు, మీరు సమావేశాలు పెట్టుకుంటాను అని అంటే పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం కావచ్చు, ఇదంతా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధోరణితో ముందుకెళ్తా ఉంది? అండ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడాడు. బ్యాడ్ బ్రదర్స్, ఇటు కేటీఆర్, కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరి వల్లనే హైదరాబాద్ మొత్తం కూడా అభివృద్ధికి నోచుకోకుండా చేసింది వీళ్ళిద్దరే అని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళిద్దరికి మధ్య ఫెవికాల్ బంధం ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. నిజమా? ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కేటీఆర్ గారు బ్యాడ్ బ్రదర్స్ అని అంటా ఉన్నారు కదా. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు దాకా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పొత్తు పెట్టుకోలేదు? 2019లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకోలేదా? వాళ్ళందరూ కూడా బ్రదర్స్ కాదా? ఈరోజు వాళ్ళ మైనార్టీల ఓట్ల లక్ష్యంతో, వాళ్ళ ఓట్లే కావాలని చెప్పి గెలిపే లక్ష్యంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది తప్పితే అక్కడ ఎక్కడ కూడా మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఓటు అడిగే అర్హత కూడా లేదు జూబ్లీహిల్స్ ప్రజలకి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రాంతానికి ఏం చేసిరని నాకు అర్థం కావట్లేదండి. బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేయలేదు. మరి 9.5 సంవత్సరాలు అధికారం అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు? ఎందుకు అదే డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ పొంగి పొర్లుతా ఉంది. అది నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అదే డ్రైనేజ్ మంచి నీళ్ళల్లో కూడా మంచినీళ్ళు కూడా కలుషితమై అదే నీళ్లు మరి ఆ స్లమ్ ప్రాంతాల వాళ్ళు తాగుతా ఉన్నారు. నిన్న బోరబండ్లు నడిస్తే ఎక్కడ కూడా చిన్న చిన్న ఇండ్లు, డబ్బా ఇండ్లల్లో ఎంతో మంది, వేల మంది ఉంటా ఉన్నారు. మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు కేటీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ? 5,000 కోట్లు ఖర్చు పెట్టిరని చెప్తా ఉన్నారు కదా. 5,000 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ ఎవరి జేబులకు పోయినాయి? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ రోడ్లు వేసారు? ఎక్కడ డ్రైనేజ్ బాగుపరిచారు? ఇదంతా కూడా 3 సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఓన్లీ ఓట్లు. కానీ బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రాదు, మీరు రాసి పెట్టుకోండి అని మరీ చెప్తున్నారు ఆయన. ఏం చేసింది బీజేపీ తెలంగాణకు? ఒక్క రూపాయి అయినా సహాయం చేసిందా? మీ గుజరాత్లో అన్ని చోట్ల మీరు గంగా నది ప్రక్షాళన అంటారు, యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు, అన్నిటినీ చేస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఈ వివక్ష? మేము 9.5-10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ హైదరాబాద్కు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పక్కన చూసినా కూడా హైదరాబాద్కు 4 పక్కల పెద్ద పెద్ద రోడ్ల మీద వాళ్ళే పోతున్నారు కదా. పెద్ద పెద్ద హైవేలు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎన్నో పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు కూడా నిర్మించాం. హైవేలు కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, తర్వాత ఎయిర్వేస్ కానీ, ఇప్పుడు ఎయిమ్స్ కానీ, రకరకాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ఇది ఈ రోజు ఈవెన్ 23 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యం చెప్పాలంటే. వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ ఎక్కడ కూడా నిలబెట్టుకోని పరిస్థితి. నేను ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను. పోనీ మిగతా ప్రాంతాలు వదిలేద్దాం. 119 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ కూడా ఏ విధంగా చూస్తున్నారంటే బై ఎలక్షన్ లాగా కాదు, ఒక జనరల్ ఎలక్షన్ లాగా మొత్తం మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం దిగిరు. టోటల్ గా ఒకటి గెలవాలి. ఏం చేస్తారు గెలిచి? మీ గవర్నమెంట్ ఏమైనా పోతుందా? మీ ప్రభుత్వం పోతుందా? మీరు దేనికోసం ఇంత కష్టపడతా ఉన్నారు? మిగతా ప్రాంతాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు? దాంతో పాటుగా జూబ్లీహిల్స్ లో మీరు కోట్లు అడగాలంటే 2 అంశాలు మీరు పూర్తి చేయాలి. ఒకటి, మీరు ఇచ్చిన హామీల్లో మహిళలు 2 లక్షల మంది ఉన్నారు. 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పారు. 57,600 రూపాయలు మీరు మహిళకి ఇచ్చి మీరు ఓట్లు అడగాలి. రెండవది, వృద్ధులకి మీరు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. 2,000 ఇస్తా ఉన్నారు. ఇంకా 2,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఆ 2,023 నెలల కాలంలో 46,000 రూపాయలు మీరు ఇచ్చి ఓట్లు అడగాలి. అది మీరు చేయకుండా భయప్రాంతులకు చేసి దాడులు చేసుకుంటూ ఏదో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కానీ లేకపోతే నాయకుల ఇండ్ల మీద పడి దేనికి కష్టపడి మీరు ఖర్చు పెడతారేమో, మీరు మాత్రం డబ్బులు ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు ఇవ్వకూడదా? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు కూడా ఖర్చు పెడతా ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇస్తా అంటారు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి వస్తే భారతీయ జనతా పార్టీ 2 పార్టీలకి ఓట్లు అడిగే అర్హత లేదు. భారతీయ జనతా పార్టీకి అవకాశమే అని చెప్పి ముందు నుంచి పొత్తుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కూడా. ఏ ఎమ్మెల్యే
ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించినా కూడా అది మొత్తం టోటల్ గా వాళ్ళ జేబుల్లోకి పోతాయి తప్పితే అభివృద్ధి జరగదు. ఆ స్లమ్ ప్రాంతాలు వాళ్ళకి ఇది ఈవెన్ అభివృద్ధి కాకుండా ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది ఒకటి. రెండోది జూబ్లీస్ ప్రాంతం అంటే ఏమంటాం, చాలా మంది పాష్ ఏరియా అంటారు. ఆ పాష్ ఏరియా చూస్తే 70% జూబ్లీస్ ప్రజలు మొత్తం కూడా పాత బస్తీలో ఏ విధంగా ఉందో అదే విధంగా మరి వాళ్ళు జీవితం గడుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మరి ఏ విధంగా డెవలప్ చేస్తూ నాకు అర్థం కాదు. కానీ బట్ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే మాత్రం డబుల్ ఇంట్లతో పాటుగా డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు కానీ లేదా మిగతా అన్ని అంశాలు కూడా పరిగణలో తీసుకొని డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ మీకేమో వెంకటరెడ్డి గారు డిపాజిట్ రాదని చెప్పడమే కాదు, హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అని బండి సంజయ్ రెఫరెండంగా దీన్ని స్వీకరిస్తారా అని కూడా ఆయన సవాల్ చేశారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని. ముఖ్యమంత్రి గారు అపీస్మెంట్ పాలిటిక్స్ కోసం, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎంఐఎంని సంకన పెట్టుకొని ఎంఐఎం సపోర్ట్ తీసుకొని ఈ రోజు జూబ్లీస్ లో గెలవాలని చూస్తా ఉన్నారు. దానికోసమే మజ్లిస్ కోసమే మంత్రి పదవి ఇచ్చి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మైనారిటీలు ఓట్లే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అంటే నా కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలి, నా కేబినెట్ లో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మీరే చెప్తారా? నా పార్టీ, నా ఇష్టం, నా మంత్రులు, నా మంత్రిత్వ శాఖలు, నేను ఇచ్చుకునేటువంటి స్వేచ్ఛ నాకు లేదా? నేనేమి సీఎంని నేను ఇక్కడ అని చెప్తున్నారు ఆయన. మీకు ఎందుకు కడుపు మంట? అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే మైనారిటీలకు వాళ్ళని అంటే ప్రోత్సహించడం అనేది మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 23 నెలల కాలంలో మైనారిటీలు కానీ ముస్లింలు కనపడలేదా? మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన రాలేదా? ఎందుకు రాలేదు? ఆ టైంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు మీకు ఇప్పుడు ముస్లింలు, మైనారిటీలు లేకపోతే మెజారిటీ గుర్తుకొచ్చిండా? ఎందుకు జరగలేదు? ఎంత అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కాదా? అప్పీజ్ చేయట్లేదా మీరు? మైనారిటీలు ఓట్ల లక్ష్యంగా మీరు చేయట్లేదా? రెండవ పాయింట్ కూడా ఏమన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? ముస్లింలకి గౌరవం పెరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. మీకు నిజంగానే మైనారిటీలు కావాలి, 20% ముస్లింలు కావాలి, కానీ 80% హిందువులు అవసరం లేదా? 80% హిందువులు రెండు కళ్ళు అని చెప్పారు కదా, హిందూ ముస్లింలు రెండు కళ్ళు. ఆయన ఒక మాట ముందు చెప్పాడు, ముస్లింల గౌరవం పెరిగిందంటే కాంగ్రెస్ పార్టీతో పెరిగిందని చెప్పాడు, కానీ హిందువుల గురించి మాట్లాడలేదు. నేనేమంటున్నా, మీకు 20% ముస్లిం కావాలంటే మాకు 80% హిందువులు కావాలి. కన్సాలిడేట్ అయ్యి టోటల్ గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపిస్తే 100% ఆ రోజు డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మాకు కూడా దక్కుతుంది. వారు అట్లా మాట్లాడితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడితే ఏ విధంగా అర్థం చేసుకుంటారు చెప్పండి? అపీజ్మెంట్ పాలిటిక్స్ కదా ఇదంతా కూడా. తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు మోసం చేయడం కదా? రేపొద్దున కంటోన్మెంట్ ఏమన్నారు? కంటోన్మెంట్ లో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, డెవలప్ చేసినాం అని చెప్పారు. ఎక్కడ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి, శ్వేత పత్రం రిలీజ్ చేయమని చెప్పండి, డెవలప్ చేసారు. మేము చెప్తాం 300 కోట్లు. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 300 కోట్లు రిలీజ్ చేపించి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నారు. అదే విధంగా ఈవెన్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా మొన్న మంత్రులు రాష్ట్ర మంత్రులతోటి చాలా ఇనాగ్రేషన్ జరిగినాయి. రోడ్లకు కానీ, డ్రైనేజ్లకు కానీ, తర్వాత వాటర్ పైప్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మరి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈరోజు మొన్న అది ఇనాగ్రేషన్స్ కూడా జరిగినాయి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వస్తా ఉంటే ఎక్కడ ఏం జరగలేదు. ప్యాడ్ బ్రదర్స్ అనటం, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడు. బండి సంజయ్ గారు ప్రభుత్వం అవకాశం పర్మిషన్ ఇచ్చి రద్దు చేయటం నాకు అర్థం కాదు. రద్దు చేస్తారండి ఎట్లన్నా? పర్మిషన్ ఇచ్చి రద్దు చేస్తారా? అదంతా కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కావాలనే చేస్తా ఉంది. వాంటెడ్ గా భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతున్న ఆలోచనతోటి భయపడి ఫ్రస్ట్రేషన్ లో